జబర్దస్త్లో చాలాసార్లు మన బాలయ్య గారి డైలాగ్ వినబడతా ఉంటుంది, ఎన్నెన్నో అనుకుంటాం అని చెప్పి. అట్లాగే పాప ముద్రగడ పద్మనాభం గారు కూడా ఎన్నెన్నో అనుకున్నారు. పవన్ కళ్యాణ్ తన ఇంటికి వస్తారనుకున్నారు, రాలేదు. తన వెంట పడతారనుకున్నారు తెలుగుదేశం జనసేన, పట్టించుకోలేదు. చివరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వచ్చారు, సంతృప్తి పడ్డారు. భారీ ర్యాలీగా వెళ్దాం అనుకున్నారు, 1000 వెహికల్స్లతో రండి, కాకపోతే భోజనాలు మీరే తెచ్చుకోండి అని చెప్పారు. ఇవాళ మనిషికి 1000 రూపాయలు ఇస్తే కానీ రాని రోజులు కార్లు ఎట్టుకుని వాళ్ళ డబ్బులు ఎట్టుకుని ముద్రగడ వెనకాల తిరిగితే వాళ్ళకేం ఉరుగుతుంది? ఎవడి జేబులోంచి ఎవడు డబ్బులు తెస్తాడు? ముద్రగడ వాళ్ళ ఊరికేదేముంది? ఎవడూ రావట్లా. దాంతో 14వ తారీఖు భారీ ర్యాలీగా వస్తానన్నట్టు ముద్రగడ రూటు మార్చారు, కొత్త కాన్సెప్టు నేర్చుకున్నారు. ఒక్కడే వెళ్తారట. 14/3/2024 తేదీన గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వారి జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు వైఎస్ఆర్సీపీలోకి అందరి ఆశీస్సులతో వెళ్లాలని నిర్ణయం తీసుకుని మీకు లేఖ వార్త ద్వారా తెలియపరిచి ఉన్నానండి. ఊహించిన దానికన్నా భారీ స్థాయిలో స్పందన రావడం మీదట వారికి సెక్యూరిటీ ఇబ్బంది వల్ల ఎక్కువ మంది వస్తే కూర్చోవడానికి కాదు, నిలబడడానికి కూడా స్థలం సరిపోదని, మరియు వచ్చిన ప్రతి ఒక్కరికి చెక్ చేయడం చాలా ఇబ్బంది అని చెప్పడం వల్ల తాడేపల్లికి మనమందరం వెళ్ళే కార్యక్రమం రద్దు చేసుకున్నామండి. మిమ్మల్ని నిరుత్సాహపరిచినందుకు మరొకసారి క్షమాపణ కోరుకుంటున్నానండి. ఈ నెల 15 లేదా 16వ తేదీలు నేను ఒక్కడనే తాడేపల్లి వెళ్ళి ముఖ్యమంత్రి గారి సమక్షంలో పార్టీలో చేరతానండి. మీ అందరి ఆశీస్సులు వారికి నాకు తప్పకుండా ఇప్పించాలని కోరుకుంటున్నానండి. ఇది ముద్రగడ పద్మనాభం. అప్పుడు ఎందుకు అక్కడ దగ్గరలో ఉన్నటువంటి ఫంక్షన్ హాల్ తీసుకుని అక్కడికి సీఎంని రమ్మంటే రారా ఏంటి? కాకపోతే వచ్చేవాళ్ళు కరువయ్యేటప్పటికి ఈ స్టేట్మెంట్ అనమాట.